రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరెడ్డి గారి నాయకత్వం, మిథున్ రెడ్డి గారి నాయకత్వం. ఈ దినము రాష్ట్ర స్థాయిలో మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ నెల 4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేసి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో మనం తలపెట్టిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులండి, రామచంద్రరెడ్డి గారి అభిమానులు, మిథున్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ నుంచి కూడా 4వ తేదీ పుంగనూరు పట్టణానికి విచ్చేసి పోలీసు సంవత్సరంలో అయితేనేమి, మున్సిపల్ కమిషన్ సంవత్సరంలో అయితేనేమి, తాహిర్ గారి సంవత్సరంలో మనము రిప్రజెంటేషన్ ఇచ్చి వెన్నుపోటు దినంగా ప్రకటించాలనేసి మనము ప్రజలందరినీ కోరుకునే విధంగా ఈ దినం పుంగనూరు నడిబొడ్డున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమును అందరూ సమీకరణ చేసి ఈ సభను ఏర్పాటు చేసుకున్నామంటే నిజంగా వెన్నుపోటు దినానికి ముఖ్య నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న కడపలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వారి పార్టీ ఆవిర్భావ సందర్భంగా వారు చేసిన ఏర్పాట్లలో సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా రామారావు పెట్టిన పార్టీలో రామారావు కుటుంబం ఎవరు లేకుండా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా వాళ్ళిద్దరి ఆధిపత్యంతో ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరుపుకున్నారంటే దీనికన్నా సిగ్గుపడవలసిన దినం ఏదైనా ఉందా అని మీకు తెలియజేసుకుంటున్నాం. దీన్నే వెన్నుపోటు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా వెన్నుపోటు చేసిన చంద్రబాబు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారంటే మనం అందరూ సిగ్గుపడాలి. నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల తరఫున గెలిచారే కానీ ప్రజల ఓట్లతో కూటమి ప్రభుత్వం గెలవలేదు. దానికి ముఖ్య నిదర్శనం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ 40 లక్షలు ఈవీఎంలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బులు కట్టి 20 లక్షలు ఈవీఎంలు ఉపయోగించుకున్నారు. మిగతా 20 లక్షలు ఈవీఎంలు ఎక్కడ పోయినాయంటే ఇప్పుడు కూడా చెప్పకుండా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా, బై ఎలక్షన్ జరిగినా, ఇంకో విధంగా ఎలక్షన్ జరిగినా ఆ ఈవీఎంలు ఈ కూటమి ప్రభుత్వం అనంటే లేదు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనంటే వారి దగ్గర పెట్టుకుని మోసం చేస్తూ ఆ ఈవీఎంల తరఫున గెలుస్తున్నారు తప్పితే ప్రజలు ఓట్లేసి వీళ్ళు గెలవలేదు కాబట్టి వీళ్ళు గెలవనట్టే ఉంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. నేను 15 ఏళ్ళు సీఎం అంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఈ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో పుంగనూరు ఏ విధంగా అభివృద్ధి చెందింది, రామచంద్రరెడ్డి ఏ విధంగా కష్టపడ్డాడు, మిథున్ రెడ్డి ఏ విధంగా కష్టపడ్డాడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంత అభివృద్ధి కానీ స్వతంత్రం వచ్చినప్పుడు జరిగింటే ఇంతకుముందు ఎమ్మెల్యేలు డెవలప్ చేసింటే మన పుంగనూరు బెంగళూరు కన్నా పెద్దది అయిపోయేది, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండేది. కాబట్టి మనమందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఎన్నికలు రేపు వస్తాయో వెల్లుండి వస్తాయో జమిలీ ఎలక్షన్లు వస్తాయో కానీ మనము రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని, ఐకమత్యంగా ఉండాలని, మనమందరూ కలిసికట్టుగా పోరాడాలని మీకు అందరికీ విజ్ఞప్తి. జై జగన్.